కూర్చో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో అందరికీ తెలుసన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఏపీ శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ రాయలసీమను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా బదిలించారు. వైసీపీ హయాంలో రాయలసీమ ప్రాంతంలో ఏ ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. మంత్రి గారు టెక్నికల్ సాంకేతికంగా అంటే ఇప్పుడు సాంకేతికంగా ఉన్నది. తర్వాత దీనికి సమాజం ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా కాదా? అది వాస్తవేదో అవుతుందని చెప్పండి. వాస్తవేదో అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కోసం ఎందుకండి నేను అడుగుతున్నాం. అది నాకు కావాల్సింది. రాయలసీమలో ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితులతో స్నేహంతో దీన్ని ఆపమని చెప్పారో అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు? ఎందుకంటే ఆయనే చెప్పారు అధ్యక్ష, ఆయనే చెప్పారు. ఎవరు జగన్మోహన్ హయాంలో వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ట్రిబ్యునల్ వచ్చి వినండి. మరి వినండి, చెప్తానండి. నేను చెప్పకపోతే తప్ప అది ఓపిక చెప్తారుగా. ఆయన వచ్చి ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపాలని చెప్పాడు. దయచేసి దానికి వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది. ప్లీజ్ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఎంత సమయమైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ ప్లాట్ఫామ్ మీద రమ్మన్నాం. ఆల్రెడీ నిన్న రేపు కూడా దీనికి షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. వాళ్ళు వాకౌట్ చేయకుండా ధైర్యంగా వచ్చి కూర్చోమని చెప్పండి. ధైర్యంగా వాస్తవాలు విని ఓపుకుండి సమాధానం వినేంత వరకు ఉండమని కొత్త సత్యనారాయణ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు వాకౌట్ చేయకుండా లాస్ట్ వరకు ఉండమని చెప్పేసి అడుగుతున్నాం. కమిట్మెంట్ అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ క్వశ్చన్ నేననే కాదు, నిన్న మా అధికారులు కూడా అంతా కూడా ఈ క్వశ్చన్ మేము కూడా చూసాం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇంతకుముందు మాట్లాడారో దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను. ఈ క్వశ్చన్లో ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అంటే రాయలసీమలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వస్తున్నాయనేటువంటిది మాకు ఇచ్చినటువంటి ఆన్సర్. ఓకే. ఇప్పుడు కాకపోతే గౌరవ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించే మేము ఇందులో అడిగామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వాళ్ళకి ఇందాక నేను చెప్పింది సరిగ్గా వాళ్ళకి గలాటా వాళ్ళు సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. అందుచేత రెండవసారి మళ్ళీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఏదైతే చాలా క్లియర్గా అలా కాదు అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, గారు మాట్లాడారు. ఏదైతే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అదే ఒక నిమిషం ప్లీజ్ సార్ గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు. నేను ఆన్సర్ చెప్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ మాట చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అది ఇంకా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే నేనేం చెప్తున్నానంటే పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా
ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎన్జిటి దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ